వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. నేను మీరు అన్నది ఒక 2-3 రోజుల క్రితం షాయంపేటకు సంబంధించిన వార్తను మన పీపుల్స్ డైరీ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. కోతులు ఆ వాటర్ ట్యాంకులో చనిపోయాయి. ఆ కుళ్ళిన తర్వాత కూడా వాటర్ను సరఫరా చేస్తే ఆ ఘటన కూడా దాని గురించి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారనేటువంటి విషయాన్ని కూడా మనం రాయడం జరిగింది. అది మనకు లేటుగా తెలిసినా కూడా దానిపైన ఎందుకు మరి ఇంత ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారనే ఉద్దేశంతో మనం వార్త చేస్తే ఏం వార్త చేసినామంటే షాయంపేటలో దారుణ నిర్లక్ష్యం, ట్యాంకులో కోతుల కలబరాలు, రోజుల తరబడి అవే నీటిని తాగిన ప్రజల ప్రాణాలంటే జీపీ పాలక వర్గానికి ఇంత నిర్లక్ష్యమా, దుర్వాసన వస్తుందని రోజుల తరబడి వేడుకున్నా కూడా పట్టించుకొని వైనం ఇది విషయం బయటకు పొక్కకుండా పాలక వర్గం చర్యలు, రాష్ట్ర వ్యాప్తంగా నిర్లక్ష్యం మారుమోగుతుందని భయమా అనేటువంటి ఈ కథనానికి పాలక వర్గానికి సంబంధించి ఎవరైతే గ్రామానికి అధిపతి ఉంటారో వాళ్ళు స్పందిస్తూ ఇట్లా కాదు గట్లా అని కూడా వివరణ ఇచ్చుకోవాలి. కానీ గ్రామానికి మొదటి పౌరుడు కాకుండా వేరే అంటే మామూలుగా పాలక వర్గంలో ఉప సర్పంచ్ అనేటువంటి వ్యక్తి పీపుల్ డైరీ కార్యాలయానికి ఫోన్ చేయడం జరిగింది. యాజమాన్యాన్ని ఫోన్ చేసి ఏం మాట్లాడిండో ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాం. రైట్, ఇది ఎవరైతే ఉప సర్పంచ్, అతని పేరు ఉప సర్పంచ్ మనతో మాట్లాడిండు ఆ యాజమాన్యం తోటి. ఒకసారి వాయిస్ నేను ప్రయత్నం చేద్దాం. హలో హలో బ్రదర్, కోతులు చనిపోయినా మీకు చెప్పింది. కోతులు చనిపోయినా అది ఫేక్ న్యూస్ అన్నది. ఆల్రెడీ మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినాం. ఫేక్ న్యూసా? అవునన్నా, నువ్వు ప్రాపర్ గా వచ్చానా ఎంక్వైరీ చేయండి. ఏమన్నా చిన్న రిమార్క్ ఉంటే మా మీద యాక్షన్ తీసుకోండి అన్న. ఎవరో చెప్పిందన్నా చెప్పన్నా, నువ్వు తెలుసు కూడా సీనియర్ జర్నలిస్ట్ అన్న మీరు కిరణ్ అన్న, మీకు అన్ని తెలుసు వాట్ ఏందని. ఎవరో చెప్పిందని ప్రాపర్ గా చెక్ చేసుకోండి. దాని ఎవిడెన్స్ ఉన్నాయి. ఇప్పుడు నా మీద లేనిపోయిన ఆరోపణలు ఎవరైనా చేయవచ్చు అన్న. ఇప్పుడు మీ సంస్థ మీద నేను లేనిపోయిన ఆరోపణలు చేస్తే నువ్వుకుండా ఏదన్నా ఉంటే రైట్ కరెక్ట్ ఉంటేనే మాట్లాడంటావు అంటావా అన్న? ఓకే, అతను ఏమంటున్నాడు, ఏదైనా వట్టి రాయకు వార్తల్లో ఎవిడెన్స్ తీసుకుని రాయమని చెప్పడం జరిగింది. సరే, ఫస్ట్ మనకు సమాచారం వచ్చింది, అది జెన్యున్ సమాచారమే. మనం బయట కూడా కనుక్కున్నాక కూడా పీపుల్ డైరీ దినపత్రికలో మనం అయితే ప్రచురించడం జరిగింది. దాని ప్రకారం ఏమన్నాడు, ఇంకొకటి ఎవిడెన్స్ తోటి వార్తలు రాయాలని అని చెప్పిండు. దాని ప్రకారం కూడా మనం పబ్లిక్ వాయిస్ ను కూడా కొంతమందితోటి తీసుకునే ప్రయత్నం చేసినాం. వాటిని కూడా వినిపిస్తాం. ప్రజెంట్ ఇది విందాం. ఇప్పుడు అది వాస్తవం కాదంటవా అన్న? నేను చెప్పేది నాన్న, గ్రామ సభ రోజు వాళ్ళ 2 కోతులు కొట్టుకొని పడ్డాయి. తీసేసి అంతే, ఏవి చనిపోలేదు. కుబేరాలు ఏం చనిపోయి వాంతులు విరోచనాలు ఏం ఎవరికి కాలేదు. జస్ట్ రాయలే కదా, వాంతులు రాయలే కదా. అవి కూడా కాలేదండి, ఎవరికి కాలేదండి. మేము కూడా కాలేదని రాసినాం. అలాంటి వాంతులు ఆల్రెడీ ఏం పడలేదు అని చెప్పిండు, కానీ 2 కోతులు అయితే పడ్డాయి అని చెప్పిండు. అంటే మనకు ఎవరైతే గ్రామస్తుల వివరణ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే దాదాపు 20 కోతుల వరకు పడ్డాయి, ఆల్రెడీ 2 కోతులు పడ్డాయని చెప్పిండు. తీసేసిన అవి చనిపోలేదు, కలబరాలు గిలబరా అని చెప్పిండు. ఇంకోటి ఇందాం. వాసన వస్తాయని చెప్పి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెచ్చింది కాబట్టి అది ఎంతవరకు నిజమనే రాస్తాం కదా మనం కూడా. అదంతా ఫేక్ అన్న. మీరు కాకపోతే తెలుసుకోండి, మేము ఆల్రెడీ జ్యోతి మీద నమస్తే తెలంగాణ మీద కంప్లైంట్ ఇచ్చినాం. ఫేక్ న్యూస్ ఎవిడెన్స్ లేని వార్తలు రాసిందని ఫేక్. అటు వాడోళ్ళందరినీ ఎవరైనా మీరు ఎంక్వైరీ చెప్పిన అటు వాడ కాలనీ వాసులు ఉంటారు కదా, ఒక్కరో ఇద్దరో అని వీళ్ళ చనిపోయినాయి, పేగులు కుబేరాలు బయటకు వచ్చినాయి, కుళ్ళిపోయినాయి, మేము ఆ స్థితిలో ఉన్నాయని ఒక్కరన్నా మేము దేనికైనా బాధ్యులం అన్నా. ఆడ లోకల్ ఏంటంటే కొన్ని నీకు తెలుసు, లోకల్ ఏముందన్నా కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే మనం కొంత వాయిస్ మనం ఉంది మనకు ఎవిడెన్స్. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే అంటే మామూలుగా ఇది ప్రజల ప్రాణాలతోటి ఇది చెలగాటమే. ఎందుకంటే ఈ కోతులు మామూలుగా చనిపోతే రకరకాల వైరస్లు వస్తున్నాయి, చనిపోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఇందులో ఈ ఆరోగ్యాల విషయంలో కూడా రాజకీయం తీసుకొస్తారా? కరెక్ట్ గా, ఎందుకంటే చనిపోతున్నాయి, మీరు తాగుతారు వాటర్, వాళ్ళు కూడా తాగుతారు, ఇద్దరు అనారోగ్య పరిస్థితికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇందులో రాజకీయం పార్టీ విషయం మీరు రాయండి అన్న, నో ప్రాబ్లం. ఏమన్నా చిన్న వాయిస్ వెళ్ళిపోతున్నా అట్లా. ఇప్పుడు శంకరాచార్య మాత్రం మీ పార్టీ కాదా?
మీరు అట్లా అట్లా నేను అట్లా ఇప్పుడు ఆంధ్రజ్యోతి నవీన్ రాసిండు వాళ్ళ మీద ఇప్పుడు ఆయన మీద నాకు తెలిసి కంప్లైంట్ మా పనికల సంగతి అయితే నీకు తెలుసు. మేము దాదాపు ఎలాంటి దాని మీద మేము వాస్తవాలు లేనిది ఎవరన్నా చెప్పింది లేకుంటే దాని మీద నిజం బయట తీయడానికన్నా మనం రాష్ట్రం తప్పితే ఏది మనం ఇది వరకు సరే చెప్పడం వేరు ఎవిడెన్స్ వేరు అన్నారు. మేము ఎవిడెన్స్ కూడా కనుక్కున్నా కూడా మళ్ళీ ఇది సరే ఇది ఫస్ట్ రోజు వాయిస్ అతను ఏం చెప్పిండు ఎవిడెన్స్ తోటి రాయాలి సంథింగ్ అని చెప్పిండు. ఇంకొక రోజు ఏం జరిగింది ఆల్రెడీ మనము ఈ పత్రికలో ఇవాళనే ఈరోజు పత్రికలు కూడా మనం ఐటెం వేయడం జరిగింది. ఏమని ఇచ్చినామంటే నోరు తెరవరా అనేటువంటి ఐటెం కూడా వేయడం జరిగింది. అందులో మామూలుగా అసలు మనం వార్త ఇస్తే ఎవరు రెస్పాండ్ కావాలి, ఎవరైతే ఊరికి ప్రధానంగా ఉన్నటువంటి పౌరుడు సర్పంచ్ రెస్పాండ్ కావాలి. మరి ఇతను ఎందుకు రెస్పాండ్ అయ్యిండు? తప్పకుండా అతనికి ఈ వార్త పోతున్నాయి కదా రెస్పాండ్ అయింది. తర్వాత ఈ ఘటన వెనుక ఎందుకంటే ఇతనే ఉన్నాడా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో ఇతనే ఉన్నాడా అనేటువంటి ముచ్చట్లు కూడా మనకు వినిపిస్తుంది. అందుకే ఇతను ఎందుకు రెస్పాండ్ అయ్యిండు? ఆల్రెడీ గ్రామ సర్పంచ్ కూడా రెస్పాండ్ కావాలి కదా, ఇతర అధికారులు కూడా రెస్పాండ్ కావాలి కదా. దీని వెనుక ఉన్నది ఎవరు అనేటువంటి మాటలు కూడా ప్రజలే వాళ్ళంతా కూడా చర్చించుకుంటున్నారు బహిరంగంగా. ఎన్నో ప్రశ్నలు, సమాధానాల కరువు, జవాబుదారీతనం లేని పాలకవర్గం అధికారులు నీళ్ళ ట్యాంకులో కోతుల కలేబర వ్యవహారంపై ఎందుకు స్పందించారు? మనం ఆల్రెడీ డిఎల్పిఓ ఫోన్ చేస్తే అతను ఏమంటున్నాడు, డిపిఓ చేయమంటున్నాడు. డిపిఓ ఏం చేస్తున్నాడు, డిపిఓ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. అదేవిధంగా ఈఓపిఆర్డి అనేటువంటి అధికారిని కూడా మనం వివరణ అడిగినాం. వాట్ ఈజ్ వాట్ అతని వివరణ కూడా ఒకసారి విందాం. హలో ఈఓపిఆర్డి గారండి, రంజిత్ గారు? అవునండి. ఎవరు? నేను పీపుల్స్ డే ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరండి? పీపుల్స్ డే న్యూస్ పేపర్ ఆఫీస్ నుంచి. చెప్పు. మేము మొన్న 2 వార్తా కథనాలు రాసినామండి కోతుల మీద. ఏం జరిగిందని తెలుసుకుందామని వివరణ కోసం కాల్ చేస్తాను. ఏం జరిగిందో తెలుసుకుందామని వివరణ కోసం కాల్ చేస్తాను. పీపుల్స్ డే. అవును. దానికి నా వివరణ ఎందుకండి? అది ఆర్డబ్ల్యూఎస్ ఏ ఉంటాడు, డిఈ ఉంటాడు, వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. అంటే మీరు అక్కడ ఆ విషయంలో వెళ్ళేది అక్కడ విచారణ కోసం అంటే చూడండి ఇంత నిర్లక్ష్యం చెప్తున్నారు. వాళ్ళని అడగండి. అంటే ఇతను తెలియదా? ఇతను కూడా గ్రామస్థాయిలో కూడా పనిచేస్తాడు కదా. ఇతని పంచాయతీ కార్యదర్శులు మామూలుగా పంచాయతీలు అన్ని తిరుగుతాడు కదా. ఇతను కూడా కొంత లేని సమాధానాలు ఇందాం ఒకసారి. అనే గౌరవం ఎట్లున్నది అది అంటున్నా. విచారణ కోసం ఉన్నా లేకున్నా కూడా వాటర్ మిషన్ దగ్గర వాటరు, ట్యాంక్ మిషన్ దగ్గర అది వాళ్ళని అడగండి, క్లియర్ చెప్తాం. ఇప్పుడు మీకంటే ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ నుంచి ఏం తెలియదు అంటారు? ఈ గ్రామ పంచాయతీ గురించి అడగలేదు. ఎవరిని అడిగేది వాళ్ళని అడగండి. గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు కదా అండి, అలాంటిది ఎవరిని అడిగేది వాళ్ళని అడిగితే బాగుంటుంది. మీరైతే చెప్పరు. నేను చెప్పండి అండి, నువ్వు అడిగే వాళ్ళని అడిగితే ఏదైనా సమాధానం బాగుంటుందండి. వాళ్ళని కూడా అడుగుతాం. ప్రయోగం ఆల్రెడీ పంచాయతీ శాఖ అన్నప్పుడు ఈఓపిఆర్డి వీళ్ళందరూ కూడా అండర్లోనే ఉంటారు. మరి ఇతను ఎందుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు? ఇతను కూడా ఎక్స్టెండ్ ఆఫీసర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కిందనే. ఇది కూడా వాటర్ ట్యాంక్ లో కూడా పరిరక్షణ కూడా ఇతను చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, బరాబర్ ఉన్నదా లేదా అని కూడా. మరి ఎందుకు ఇట్లా ఇతను కూడా తప్పిపుచ్చుకునేటువంటి మాటలు కూడా చెప్తా ఉన్నాడు. ఉన్నా అనేది ఒకరే రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి పాలకవర్గం లేనట్టే కదా. మీరు గ్రామ పంచాయతీకి వచ్చి ఎప్పుడైనా ఆఫీస్ నుంచి గ్రామ పంచాయతీ దాకా వచ్చి తెలుసుకొని చేయాలి. అంటే ఇవన్నీ చెప్పలేదా? సరే, కొంతమంది బాధితులను కూడా మనము వాళ్ళ యొక్క వాయిస్ ను కూడా ఫోన్ లో ఎవరైనా అడిగితే చెప్పలేదా? అంటే ఏ సంబంధించి మీ వాయిస్ వినవట్లేదండి. అట్లా కాదండి, ఏదున్నా కూడా గ్రామ పంచాయతీకి వచ్చి తెలుసుకుంటేనే చెప్తారన్నట్టు, అంతేనా? మీరు అంటారు ఒకరే నడిపిస్తారంటే నేను అడుగుతున్నా దాని గురించి. అంటే మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు చెప్తున్నా సార్. ఇప్పుడు పాలకవర్గం ఉంటే అన్ని ఉంటాయి, మీరు ఒకరే నడిపిస్తారన్న వచ్చాడు. మనం వార్త కూడా పాలకవర్గం మీద రాసినాం. రెస్పాండ్ అయ్యి మాత్రం ఒకరే రెస్పాండ్ అయ్యి చాలా ఘాటుగా
సమాధానాలు ఇవ్వడమే కాకుండా వార్నింగ్లు కూడా ఇస్తున్నాడు అన్నట్టు. అందుకోసం ఎంతవరకు సరే, వాళ్ళ మధ్యలో మీ మధ్యలో ఏదైనా నాకు తెలియదు. అయితే ఇంకా దీన్ని బట్టి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పాలకవర్గం అంతా కూడా మామూలుగా ఇంకొక విషయంలో కూడా ఏమంటాడు, పాలకవర్గం అంతా కూడా మేము సైన్ చేసినాము, అదేవిధంగా ఎవరైతే వార్తలు రాసిందో అంటే మిగతా పేపర్లు వాళ్ళ మీద కూడా మేము ఆర్టీఐ చేస్తున్నామని కూడా మనకు వాయిస్ లో చెప్తారు. అంటే ఈ అధికారుల సమక్షంలో కూడా ఏది మనకు అగ్రిమెంట్ సంథింగ్ దాని ఏమంటారు తీర్మానం అనేది రాసుకున్నారు. అందులో కూడా అధికారుల పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన కూడా చెప్పడంలో కూడా వెనకాడుతాడు. అధికారుల సమక్షంలో అంటే ఈయన వస్తాడు, డిపి వస్తాడు, డిఎల్పి వస్తాడు, అవసరం కూడా ఎంపీడీఓ కూడా ఆ తీర్మానంలో ఎందుకంటే భావిస్తాం. ఎందుకంటే ఇది ఒక హాట్ టాపిక్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు, ఇలాంటిది ఏం జరగలేదని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. సో దాన్ని పక్కన పెడితే మరి ఇది ఆల్రెడీ ఒక ప్రధాన పత్రికకు సంబంధించినటువంటి ఐటమ్. అయితే ప్రజలకు సురక్షిత నీరు అందించాలి, గ్రామాల్లోని వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేసి ప్రజలకు సురక్షిత నీరు అందించాలని డిఎల్పిఓ రవిబాబు సూచించారు. శనివారం మండలంలోని కంటాత్మకూరు, రామకృష్ణపూర్ అదేవిధంగా ఆ మండలంలో వాటర్ ట్యాంకులను పరిశీలించాడు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడిండు, ఇటీవల సాయంపేట మండలంలో పలు వాటర్ ట్యాంకులో కోతులు పడి చనిపోయాయని ఆయన గుర్తు చేశారు. జీపీ సిబ్బంది తరచూ వాటర్ ట్యాంకులను పరిశీలించి శుభ్రపరచాలని కూడా అన్నారు. నీటి సరఫరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు ఉత్సవాలతో ఉన్నారు. అంటే నిప్పు లేని పొగరాదు, అవునా కదా? ఆల్రెడీ ఏం చేసిండు, ఇక్కడ డిఎల్పిఓకు డిపిఓ అన్నట్టయినే ఒక మీటింగ్ పెట్టిండు. ఏది కోతులకు సంబంధించి చనిపోయింది అంటే ఆ లోపలనే మొత్తం దాన్ని క్లోజ్ చేసుకున్నారు. ఏది పర్లేదు అది ఆ పేపర్లు వచ్చినా కూడా సరే వాళ్ళకి ఏదో చెప్పిండ్రు, అటు ఇటు చేసి తీర్మానం చేసింది, లాస్ట్ కు పులి స్టాప్ పెట్టి ఆ పేపర్ క్లోజ్ చేసిండు. అంటే ఏది ఆ ముచ్చట్ని క్లోజ్ చేసిండు. మరి ఇక్కడ ఈయన ఎందుకంటాడు, అక్కడ ఆల్రెడీ డిపిఓ ఎవరైతే ఉన్నారో ఈ సంబంధిత డిఎల్పిఓలతోటి, ఎంపీఓలతోటి, కార్యదర్శులతోటి మీటింగ్ పెట్టే ఉంటారు. ఇలాంటి ఘటనలు జరిగితే కొంచెం మనకు రిమార్కు రాకుండా చూసుకోనని మీటింగ్ పెడితేనే కదా ఈ విషయం ఆ డిఎల్పిఓ అంతా తెలిసింది. సరే, డిఎల్పిఓ అంటే అన్ని విషయాలు తెలుస్తాయి. మరి ఇది ఎట్లా రాంగ్ అవుతుంది? ఆల్రెడీ షాయంపేటలో ఒక వాటర్ ట్యాంకులో కోతులు చనిపోయినాయి, అది వాటర్ అంతా సరఫరా అయింది. తాగిళ్ళు కూడా నిజం చెప్పాలంటే పడి చనిపోయినాయి గుర్తు చేసిండు ఆల్రెడీ. మరి దీన్ని కూడా ఇది ఎవిడెన్స్ అన్నారా? వేరే పత్రికలో వచ్చిండు స్వయాన ఈ అధికారి ఎవరు, ఈ డిఎల్పిఓ రవిబాబు గారు కూడా చెప్పిండు, పేపర్ స్టేట్మెంట్ ద్వారా కూడా ఇచ్చిండు. ప్రజలకు ఒక సలహాలు సూచనలు ఇచ్చిండు, దానిలో బాగానే ఇది ఇచ్చిండు. మరి ఇది ఎవిడెన్స్ కాదా? ఇంకా కూడా వాయిస్లు ఉన్నాయి. కొంతమంది బాధితులను కూడా మనము విందాం, కొద్దిగానే లాగ్ అవుతుంది, మనం విందాం. నమస్తే. నమస్తే. చెప్పండి. చెప్పన్నా. నిజంగా న్యూస్ గురించి కదా బాగా ఫోన్ చేసి ఉండే, ఈ కోతులు వచ్చాయి కదా శాంపేట. అవును. దాని గురించనే బావతో చెప్తే ఏమో ప్రశ్నలు మరి ఫోటోలు వచ్చినాయంటే ఏది వచ్చినాయంట అంటే, ఫోటోలు అయితే ఏం లేదు బావా, అది మొన్ననే అదైపోయింది, గ్రామ పంచాయతీలో కూడా తీర్మానం చేసిండు, ఆ కాలనీవాసులు కూడా ఏం పెద్ద అదే చేయలేదు అన్నట్టుగా వేసిండ. ఇక పాలకవర్గం మీద కోపంతో వేరే వాళ్ళు చేసినట్టున్నారు. అది చనిపోయింది వాస్తవా కాదా? చనిపోయింది వాస్తవమే. రైట్, ఇది ఒక్కటి చాలు మనకు. ఆల్రెడీ ఆ వ్యక్తి ఎవరైతే మామూలుగా మన యాజమాన్యానికి ఫోన్ చేసి సోయన్సో ఇట్లా అని ఏదో వాళ్ళ లొల్లి పెట్టుకుంటారు సంథింగ్ అంటే, లాస్ట్కు మన యాజమాన్యం ఏం ప్రశ్నిస్తుంది అంటే చనిపోయింది వాస్తవమా కాదా, ఏమని చెప్పిండు మళ్ళీ ఒకసారి ఇందాం. ఇక పాలకవర్గం మీద కోపంతో వేరే వాళ్ళు చేసిన. వినండి. చనిపోయింది వాస్తవా కాదా? చనిపోయింది వాస్తవమే. రైట్, ఇతను ఒక వాయిస్, ఫస్ట్ వాయిస్. ఇంకొక వాయిస్ కూడా మనం ఎందుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మనల్ని అడిగిండు, ఏమడిగిండు, ఎవిడెన్స్ అడిగిండు. సరే, ఒక ఎవిడెన్స్ అయిపోయింది, పేపర్ స్టేట్మెంట్ కూడా ఎవిడెన్స్ అయిపోయింది. ఇంకొకరిది ఆల్రెడీ అంటే ఈవో పీరియడ్ కూడా అవి దాటవేసే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే తీర్మానంలో కూడా ఈయన భాగస్వామి కాబట్టి మళ్ళీ పుచ్చుకున్న ఈయన టంగ్ స్లిప్ అయితే నాకేమైనా ఎఫెక్ట్ పడతాయనే ఉద్దేశాన్ని కూడా ఈవో పీరియడ్ అంటే మాట్లాడాడు. ఒక్క పర్సన్ కూడా ఇందాం. హలో, అవునండి, నేను పీపుల్స్ డైరీ పత్రిక ఏంటండి? పీపుల్స్ డైరీ పత్రిక ఉంది కదా, దాని ఎడిటర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నిన్న ఒకటి వార్తా కథనం చాపేట నుంచి రాసినామండి. ఏంటిదండి? మన ఈ వాటర్ ట్యాంకుల కోతులు పడిపోయినాయి, చనిపోయినాయి అని చెప్పి దాన్ని బయటికి పొక్కకుండా పాలక వర్గం
కమ్మేసిందని చెప్పి వార్త రాసినాం అన్నట్టు. అది మీది బీసీ కాలనీ కదా? బీసీ కాలనీ. అయితే దాని గురించి కొంచెం వివరణ అడుగుదామని చెప్పి కాల్ చేసి. కోతులు అక్కడ ఎవరికి చెప్పో మీకు ఎవరు చెప్పలేకపోవచ్చు, కానీ చనిపోయింది వాస్తవమే. కోతులు అన్నది వాస్తవమే. 2-3 రోజులు మేము టాంకీలు కట్టుకొని నీళ్లు వాడుకోకుంటున్నది కూడా వాస్తవమే. అదే నేను వాస్తవానికి నేను ఒక వివరణ తీసుకుని వార్త రాసిన. దీన్ని కమ్మేసిరు, ఈ బయటికి పొక్కకుండా చూసిరు అనే విషయం తెలిసి ఒకరిని అనుకుంటే తెలిసింది. ఇది నిజమే అంటే నేను వార్త పెట్టినాం అన్నట్టు. ఇట్లా చేస్తారు, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడతారా, ఇంత పెద్ద విషయాన్ని ఎట్లా దాచిపెడతారు అన్నట్టుగా మనం వార్త రాసినాం అన్నట్టు. కానీ జరగలేదు, ఇది అవాస్తవం, తప్పుడు వార్త అంటారు. సరే, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళు ఏమన్నా తీర్మానం చేయవచ్చు, గ్రామ పంచాయతీ తీర్మానం చేయవచ్చు, లేకపోతే ఇంకేమన్నా చెప్పకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు. కానీ అంతా కప్పిపుచ్చుకున్నారు, తీర్మానం చేసిరు. అంటే ప్రజలందరికీ తెలిసింది. అయినా కూడా మరి నోరు మెదిపితే ఇంకేమన్నా ఇబ్బందులు గురి చేస్తారనేటువంటి భావన కూడా ప్రతి ప్రజల్లో ఉంటది. ఏ ఒక్కరు బీసీ కాలనీ ఎవరు చెప్పినా కూడా ఓకే అని చెప్పి మాట్లాడతారు అన్నట్టు. అందుకోసం అని వివరణ కోసం ఎవరైనా అడుగుదామని చెప్పి నేను నెంబర్ తీసుకున్నా. సరే, అది వాస్తవమా, ఎంతవరకు వాస్తవం? వాళ్ళు ఎవరు చెప్తే చెప్పకపోతే చెప్పిన వాళ్ళ మీద వాళ్ళు ఏం చేయాలి మాట్లాడతారు మనకు తెలియదు. అంటే మనము ఎప్పుడు సోర్స్ బయట పెట్టాం కదా, పెట్టినా పర్వాలేదు. కానీ కోతులు అన్నది వాస్తవమే. వాళ్ళ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి వెళ్ళగొడితే అలాగే 20-30 కోతులు వెళ్ళింది వాస్తవం. చనిపోతే తీసుకుంటే ఏమున్నది, 2 కోతులు ఫస్ట్ వీడియోలో అంటే మామూలుగా మాట్లాడినప్పుడు 2 కోతులు పడ్డాయి, అవి చనిపోలేదు, కలేబరాలు సంథింగ్ ఆయన మాట్లాడిండు. వీళ్ళు ఏమంటున్నారు, 20 కోతులు పడ్డాయి అంటున్నారు ఆల్రెడీ. ఒక్కసారి 20-30 కోతులు వెళ్ళింది వాస్తవం. చనిపోతే తీసుకుంటే కొంచెం తీసుకున్నా. సరే, అది వాస్తవమా, ఎంతవరకు వాస్తవం? అలాగే వాళ్ళు ఎవరు చెప్తే చెప్పకపోతే చెప్పిన వాళ్ళ మీద వాళ్ళు ఏం చేయాలి మాట్లాడతారు మనకు తెలియదు. అంటే మనము ఎప్పుడు సోర్స్ బయట పెట్టాం కదా, పెట్టినా పర్వాలేదు. కానీ కోతులు అన్నది వాస్తవమే. వాళ్ళ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి వెళ్ళగొడితే అలాగే 20-30 కోతులు వెళ్ళింది వాస్తవం. చనిపోతే తీసుకుంటే ఏ రిపోర్టర్ ఏంకన్నా తీసిండు కదా, మా మంత్రి ఏంకన్నా ఫోటోలు తీసే కదా ఫోటోలు. ఆయన సాక్షి మాది పీపుల్ రిపోర్టర్ కూడా తీసిందని చెప్పడం జరిగింది. అంటే ఎవిడెన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉండవచ్చు, తెలియదు, కానీ వీళ్ళ అభిప్రాయాన్ని అయితే మనం తీసుకున్నాం. ఆల్రెడీ 2 కోతులు పడ్డాయని చెప్పిండు, చనిపోలేదని చెప్పిండు. ఇక్కడ 20 కోతులు ఆల్రెడీ చనిపోయినాయి, ఇంకా ఆల్రెడీ వాటిని బయట పడేసారు. అంటే మనది ఇక్కడ కాదు, నేను ఆఫీస్ నుంచి వాళ్ళు ఖండిస్తాలన్నట్టు. సరేనండి, ఇప్పుడు రాజకీయాలు ఎట్లున్నాయో మీకు తెలియని అయితే కాదు, కానీ అధికారులు కూడా వచ్చి చూసిండు, అడిగిండు. అక్కడ వాళ్ళు ఎవరిని అడిగితే ఎవరు చెప్పకపోవచ్చు, వాళ్ళు మేనేజ్ చేయవచ్చు. అదే జరిగింది. మరి ఇక్కడ కూడా మనం అడిగినా కూడా దాట వేసే ప్రయత్నం చేసిండు. ఎత్తితే ఏం చెప్పాలని ఉద్దేశంతో కూడా ఎవరైతే ఈ డిపిఓ డిస్ట్రిక్ట్ హెడ్ గా ఉన్నటువంటి పంచాయత్ ఆఫీసర్ కూడా అతను కూడా స్పందించాడు. అంటే ఆయన దగ్గర తప్పు ఉన్నది కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయలే. ఆల్రెడీ డిఎల్పిఓ అనే వ్యక్తి అతని ఫోన్ చేసే ఉంటాడు, సార్ స్వయంతో నాకు చేసిండు, చేస్తారు కావచ్చు, రెస్పాండ్ అంటే ఆయన కాలే. అంటే ఆల్రెడీ ఇక్కడ కూడా రాంగ్ ఉన్నది అంటే వాళ్ళ తరపున కూడా. కాలనీలో అడగండి అని చెప్పి నాకే అడిగింది అన్నట్టు. సరే, అడుగుతాంలేండి, ఎంక్వైరీ మేము కూడా. ఇప్పుడు ఎన్ని కోతులు చనిపోయినాయండి? ఇక నేను అంత డీటెయిల్ గా చూడలేదండి. కోతులు ఎన్ని కోతులు అని లెక్క పెట్టలేదు. చనిపోయిన మాత్రం వాస్తవం. లించీలు వాళ్ళు అది మన ఏది చూడండి ప్లాస్టిక్ యూరియా సంచి ఉంటాయి కదా, వేసుకొని తీసుకుంటే మీ తోటి వీలైతే ఏదో పత్రిక వీలైతే ఫోటోలు తీసుకున్నాం, వాళ్ళు ఇట్లా మేనేజ్ చేసుకున్నాం మనకు. అంటే ప్లాస్టిక్ సంచులు మన యూరియా సంచుల వాటిలల్లో వీటిని మొత్తం తీసి వాటిని ఎక్కడికో దూరం ఇంకా పూడిక పెట్టిలా లేకపోతే ఏం చేసిండు వాటికి తెలియదు. సో ఇది ఒక వాయిస్, ఇంకొక ఎవిడెన్స్ అన్నట్టు. సో అయిపోయింది, బి అయిపోయింది. ఇంకా సి నుంచి సి వేరే పర్సన్ దగ్గరకు వద్దాం. ఇంకొక పర్సన్. నమస్తే, నేను పీపుల్స్ ఎయిడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతాను. పీపుల్స్ ఎయిడ్ న్యూస్ పేపర్ ఉంది కదా, పీపుల్స్ ఎయిడ్ న్యూస్ పేపర్ ఉంది కదా, ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ఒక చిన్న విషయం గురించి క్లారిటీ కోసం కాల్ చేశానండి. చెప్పండి. మన ఈ మొన్న వాటర్ ట్యాంకుల కోతులు పడి చనిపోయిన వార్తలు వస్తున్నాయి కదా, మేము దాని గురించి కూడా రాసినాము. అక్కడ ఉప సర్పంచ్ గారు కానీ వాళ్ళకి వర్గం అదేం జరగలేదు, చనిపోలేదు, మీరు తప్పుడు వార్తలు రాస్తారు అంటున్నారు. మీరు బీసీ కాలనీ కదా, ఒకసారి వివరణ తెలుసుకుందామని కాల్ చేసిన అండి. ఆ ఫోటోలు చూడలేదు సార్ మరి మీరు?
ఆ ఫోటోలు బయటికి రాలే కదండి. ఎందుకు రాలే? విలేకరే కదా తీసింది. రానిలే కదా దాన్ని వాళ్ళు ఇప్పుడు విలేకరే తీసిందట, వాటిని బయటికి రానికుండా చేసిండు. సరే ఏం మాట్లాడిండో వాళ్ళతో ఏం చేసిండో తెలియదు, కానీ వాళ్ళు అయితే చెప్తాను ఆల్రెడీ ఫోటోలు తీసిండు అన్నట్టే, ఎవిడెన్స్ చూపించంటాడు. ఇక్కడ చూద్దాం. ఫోటోలు లేవు, ఆధారాలు లేవనే మాట్లాడుతున్నారు గట్టిగా. ఇప్పుడు ఆ ఫోటోలు సాక్షి పేపరు విలేకరు ఫోటోలు తీసిండు, పైనుంచి సచ్చిన వాటిని కింద పడేసిండు, ముళ్ళలు కట్టి. అవి కుళ్ళిపోయితే వాటిని కుళ్ళిపోయినాయట. అదే అదే ఫస్ట్ అంటే ఏమన్నాడు, రెండే పడే అవి చచ్చిపోలేదు. ఆల్రెడీ ఇక్కడ ఇంకొక కాలనీ బిడ్డ, ఆ కాలనీ వాసుడు మాట్లాడిండు, చనిపోయినాయి, కుళ్ళిపోయినాడు. ఇంకా కుళ్ళిపోయినాక ఎట్లా ఉంటుంది, చిన్న చిన్న అవి చిల్లసీతం అయితే వాటర్లో పడ్డాక ఏదైనా కూడా మన చర్మం అని కూడా ఇది అయితే అంటది. అవి మెల్లమెల్లగా తుణుకు అయితే ఆ ట్యాప్లోకి వచ్చి అవిటిని తాగుతారు డైరెక్ట్. ఎట్లా ఉంటుంది పరిస్థితి? ప్రజల ప్రాణాలతో చెలగాట మాటేమైనా? చిన్న పిల్లలు ఉంటారు, గర్భిణులు ఉంటారు, ముసలు ఉంటారు. అనారోగ్యం వస్తే వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ఇది వార్త వేసి ఇంకొకటి జరగద్దని చేస్తే పీపుల్స్ డైరీ యాజమాన్యాన్ని ఫోన్ చేసి బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా వినిపిస్తా. అదే మన ఆ ఫోటోలు బయటికి రాకుండా చేసిరు కాబట్టి దీని దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయో లైవ్లు పెట్టుకో అంటాడు తను. ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ రాజ్యం అన్నట్టుగా చేస్తే నేనే రాదు, నేనే మంత్రి అలాగనే తను కూడా మాట్లాడాడు. ఈతలు కూడా పడ్డాయి అన్నాడు, కుళ్ళిపోయినాయి అంటే మామూలుగా కుళ్ళిపోయినాయి అని కూడా చెప్పాడు. ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకేముంది? రైట్, మనం ఇవన్నీ చేసినాం. ఎవిడెన్స్ ఫస్ట్ వీడియోలలో ఎవిడెన్స్ అంటే వార్తా చేస్తుంటే ఫోన్ చేసిండు. అంటే ఫస్ట్ ఎవరు ఫోన్ చేయాలి? గ్రామ సర్పంచ్ ఫోన్ చేయాలి. కానీ ఉప సర్పంచ్ గారు ఫోన్ చేసి ఏం మాట్లాడిండు అంటే, ఇంకోసారి ఈ వార్తలు వేస్తుంటే మామూలుగా నోరు తెరవరా అనేటువంటి ఐటెంను మనం వేస్తే దానికి నిన్న కాల్ చేసి ఏం మాట్లాడింది చూడండి. ఆల్రెడీ మీరంతా కూడా విన్నారు ప్రజలారా. బాధితుల వాయిస్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురి, అదేవిధంగా ఈఓపిఆర్డి వాయిస్ ఉన్నారు, అదేవిధంగా ఒక పత్రికలో ప్రచురితమైనటువంటి ఒక దాన్ని కూడా విన్నాం, ఒక ఎవిడెన్స్ కూడా. అందులోనే డిఎల్పిఓ అతను మెన్షన్ చేసిండు, షాంపేటలో సంఘటన జరిగింది, దాన్ని శుభ్రత చేసుకోవాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిండు. మరి మాట్లాడితే అవి ఎవిడెన్స్లు కాదా? ఒక అధికారి చెప్పిండు, నువ్వేమి ఇక్కడ తప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. తప్పిపుచ్చుకో, కానీ ఇంకొకసారి ఇలాంటి ఘటనలు ప్రమాద కూడా చూసుకోవాల్సిన బాధ్యత నీది ఉండాలి. కానీ ఇట్లా బెదిరింపులకు గురి చేయడం ఏంటి? అవును, ఫస్ట్ మాట్లాడిన రీతి ఫస్ట్ వీడియోలో చూడండి ఒకసారి, అతను మాట్లాడిన వైఖరి ఇప్పుడు చూడండి. ఉప సర్పంచ్ ఎవిడెన్స్ ఉన్నాయి నీ దగ్గర? ఏంటిది? మీరు చెప్పిందే కదా, ఏం జరగలేదని చెప్పింది కదా. మీరు దానికి మద్దతు పడతాను. ఎందుకు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే రాయ, నువ్వు ఏది పడుతుంది రాయకు. అర్థమైందా కిరణ్? ప్రజా సంఘాల దానికి నీకేం సంబంధం? నువ్వు ఏది పడుతుంది రాయకు. అర్థమైందా? నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే రాసుకో. నువ్వు ఏం చూసినావు, ఏం మాట్లాడతాను? ఎవిడెన్స్ ఉంటేనే రాశాను ఇంకో పేపర్ కూడా. ప్రజా సంఘాలు ఏమున్నదా నీ దగ్గర ఎవిడెన్స్? ఏమున్నాయి? చనిపోయి నువ్వు చూసినావు ఏంది? అట్లా కాదు, ప్రజా సంఘాల మ్యాటర్ ఎక్కడిది? ప్రజా సంఘాలు ఏంటిది? నీకేమర్థమైంది అసలు? తెలుసుకొని నీకు ఏమర్థమైంది రాస్తాను నువ్వు? నీకన్నా నువ్వు చూసినావు వచ్చి? నీకేమర్థమైంది రాస్తాను నువ్వు? నీకేమర్థమైంది తెలుసుకొని రాయి. నీకేమంటే 3 గంటలు లాగి పెట్టుకో, తెలుసుకునే రాసండి. ఏది పడుతుంది రాయకు. అర్థమైందా? చెప్పిందని ఏది పడుతుంది రాయకు. ఎవరు చెప్పింటే రాసుకో. ఎవరు చెప్పింది అనుకుంటాను? ఎవరో చెప్పింది కదా, అక్కడ ప్రజలే చెప్పిండు. అది ఆల్రెడీ హాట్ టాపికే, కానీ పొక్క కూడా చేసిండు. మీరే కప్పు పూసుకున్నారు, మసి పూసి మరడికాయ చేసినట్టు చేస్తున్నారు అక్కడ. మీరు ఆల్రెడీ ప్రజలే చెప్తున్నారు ఇది జరిగింది వాస్తవమే, సంచులలో తీసుకుపోయిన వాస్తవమే. ఇవన్నీ చెప్పినా కూడా తెలుసుకొని రాయమంటున్నారు. ఎవిడెన్స్ ఉంటేనే కదా మళ్ళీ ఒకసారి నోరు తెరవడా అని. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మరి బాధ్యులు ఎవరైతారు? ఇలాంటి వాటర్ తాగితే వైరస్ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మనకు ఆరోగ్య శాఖ అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. చూద్దాం ఇంకుందా. ఎవడో చెప్పినా నువ్వేంది? ఎవడు అనుకుంటాను నువ్వు ఎవరు చెప్పిన అనుకుంటాను? అంటే ఒక ప్రజా నాయకుడు, అంటే ఒక రాజకీయ నాయకుడు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఒక పత్రికా యాజమాన్యంతో బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు. నీకేమైనా ఎవరి మీద అనుమానం ఉందా? నీకు నాకెవరి మీద అనుమానం ఎందుకు ఉంటుంది? ఎవరి మీద చూడండి 2-3 గంటలు పెట్టుకో లైవ్.
లేక ఎవిడెన్స్ ఉంటే ఏది పడుతుంది రాయకు. ఏది పడుతుంది రాసిన నువ్వు చెప్పిందే రాసినావు కదా, నువ్వేం జరగలేదని చెప్పినావు. రైట్. ఏం చేయలేం. అంటే అతను ఏం చేసాడు, ఉప సర్పంచ్ గారు ఎవిడెన్స్ ఉంటే రాసుకోమని చెప్పిండు. మన వాళ్ళు మన యాజమాన్యం మన టీం అంతా ఏం చేసింది, ఎవిడెన్స్ అంతా కనుక్కున్నది. ఆల్రెడీ మీరు ప్లే చేసిన ఇన్నరు. నాకేం తెలిసిందో నా దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నదో అదే రాసిన. నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయి పట్టుకోరా, పెట్టు ఫైర్ అవుతాండి ఇక్కడ. పెట్టు, ఎవిడెన్స్ పెట్టు. నువ్వు అడగమన్నావు కదా, కాలనీ వాసుని అడుగు అన్నావు కదా, అడిగిన వాళ్ళు వాయిస్ ఇచ్చిళ్ళు, దాన్ని బట్టే రాసిన. నీకు లైవ్ పెట్టా వాయిస్ మా ఊరికి రారేపు. నేనెందుకు వస్తా, ఏందో ఏది పడుతుంది రాదు, నీ ఇష్టం ఏంది. నా ఇష్టం ప్రాపర్ గా తెలుసుకొని మాట్లాడు, ప్రాపర్ గా తెలుసుకొని రాయి. అరే మేము అడిగినాం కదా, అధికారులను కూడా అడిగినా. అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి పేపర్ నేను ఎవిడెన్స్ పెట్టినా కదా, అందులో ఉన్నది కదా పేపర్ పూర్తిగా చదవాలి. పేపర్ మీద ఓకే, ఎందుకంటే పక్క ఆధారాలతోటి వార్తలు రాసినాం, దాంతో ఇంకా ముందుకు వెళ్తాం. సమాజ్ చేస్తాను, ఏది పడితే అది రాసుకుంటా బ్లాక్ మెయిల్ చేస్తాను. ఏంది నీకు ఎవరు ఫోన్ చేసినా, నువ్వు నాకు ఫోన్ చేసినావా, నేను నీకు ఫోన్ చేసినా? నువ్వు నాకెందుకు పంపిస్తానా, మరి నువ్వు రాసిన రిపోర్ట్ వార్తలు నాకు ఎందుకు పంపిస్తున్నావు? నీకా? నీకు రోజు వస్తుంది కావచ్చు, ఇవాళ ఒక్కరోజే వచ్చిందా? ఇవాళ ఒక్కరోజు వస్తే నువ్వు అడగాలి. ఎందుకు పంపిస్తాను మరి, నాకేం చేసినావు, ఎందుకు పంపిస్తాను నాకు? 3 సంవత్సరాల నుంచి నీకు పేపర్ వస్తుంది, ఇవాళ కొత్త కాదు కదా. ఏంటిది పేపర్? నీ నెంబర్ నా దగ్గర ఉన్నప్పటికీ నీకు పేపర్ వస్తుంది. అప్పుడు కూడా అంటే నీకు పేపర్ అది ఇది అన్నాడు. అంటే పేపర్ అంటే అంత చులకనా? ఏదైనా మీకు అవసరం వచ్చినప్పుడు పేపర్లోనే పిలుస్తారు, విలేకరులను మీటింగ్లు పెట్టుకుంటారు, మీ యొక్క హైప్ను మీరు చేసుకుంటారు. అంటే సమస్యలు వచ్చినప్పుడు ప్రజల తరపున రాయొద్దా? కేవలం మీ వార్తలు మాత్రమే రాయద్దా? పేపర్ అదే కథ అంటారు. పేపర్ అంటే నడిపించడం అంటే ఆషామాష అనుకుంటున్నావా? పేపర్ నడపాలంటే పెద్ద అది ఉంటుంది, పెద్ద రిస్క్ ఉంటుంది. అయినా కూడా ప్రజల పక్షాన ప్రజల మాటగా మేము వార్తలన్నీ రాస్తూ వార్తలతోటి ప్రజలకు అనే ఎలాంటి లాభాలు జరగాలో, ఎలాంటి అభివృద్ధి జరగాలో అంటే చేస్తున్నాం. అంతేగాని ఇట్లా ఏదో వార్తలు రాస్తే దుర్భాషలు ఆడడం, జోకులు వార్తలు రాస్తేనేమో మీరు అందరూ సపోర్ట్ చేస్తారు. మేము ప్రజల తరపున ఇలాంటి వార్తలు రాస్తున్నాం. ఏదో జోకులు వార్తలు రాస్తే మీరు సపోర్ట్ చేయడం, అదేవిధంగా ఇలాంటి వార్తలు రాస్తే మీరు జీర్ణించుకోలేకపోతారా? అంతేనా మీ పరిస్థితి? ఈ ఒక యాజమాన్యాన్ని ఫోన్ చేసి ఇట్లా మీరు మాట్లాడతారా? బెదిరిస్తారు. ఇంకా 2-3 ఉందే, అది మేము ప్లే చేయలేదు. ఎందుకట్లా? మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి పక్కాగా. మీ రోజు అంటే మామూలుగా పీపుల్స్ డైరీ యాజమాన్యం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు. ఇది ప్రజల తరపున ఇంకొకసారి రిపీట్ కావద్దు, ఇంకో ప్రాంతంలో రిపీట్ కావద్దు. ఈ ఘటన మళ్ళా కూడా తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పునరావృతం కావద్దనే ఉద్దేశంతో మేము చేస్తే ఎవిడెన్స్లు ఇవి, అదేది ఇదేది, నీ పేపర్ నీ అది ఇది అని మాట్లాడుతున్నాడు. అది కరెక్టేనా? పత్రిక ముఖం కూడా మామూలుగా పత్రికా సెక్షన్ ఏదైతే ఉన్నదో పత్రికను భంగం కలిగిస్తే ఆ సెక్షన్లు కూడా మేము ఈరోజు సెక్షన్లతోటి అతని మీద ఫిర్యాదు చేయబోతున్నాం. అతి త్వరలో ఒక 1 అవర్లో ఇప్పుడు మేము ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తాం. ఏదైతే ఉందో ఇట్లా భయభ్రాంతులకు గురియాదు, బెదిరింపులకు కూడా గురియాదు. ఒక పాలక వర్గంలో మీరు ఒక్కరే ఉన్నారా అండి? పాలక వర్గం అంటే మీరు సర్పంచ్ వస్తారు, ఉప సర్పంచ్, వీళ్ళందరూ వస్తారు. సర్పంచ్ ఎందుకు రెస్పాండ్ కాలే? రెస్పాండ్ కావాలి కదా. అసలు సర్పంచ్ ఉన్నాడా, ఊర్లో లేడా? అసలు సర్పంచ్ ఊర్లో ఉన్నాడా లేడా? ఇతను ఎందుకు మరి ఇట్లా చేస్తున్నాడు? రాజ్యం వెళుతున్నాడా గ్రామంలో? ఇంకొకటండి, గతం అంటే ఎప్పుడైతే గతంలో ఒక 5 సంవత్సరాల కిందట కూడా ఏదైతే గ్రామ పంచాయతీలో ఎలాంటి జరిగినాయి, ఎలాంటి లొసుకులు, ఎలాంటి నిధులు ఎట్లా మళ్లించిండ్లు, అదేవిధంగా నిధులను దేనికి కేటాయించాలనే ఉద్దేశంతో కూడా మేము అతి త్వరలో కూడా ఆర్టీ వేయబోతున్నాం. శాంపేట ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏదైతే మేజర్ గ్రామ పంచాయతీ ఉందో దానికి సంబంధించి కూడా ఆ యొక్క నిధుల వివరాలను కూడా పాస్ట్ 5 ఇయర్స్ దాని గురించి కూడా మేము ఆర్టీ వేయబోతున్నాం. ఇంకా నిజాలు ఇంకా దీని గురించి కూడా మేము బట్టబయలు చేయబోతున్నాం. ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రశ్నిస్తే బెదిరింపులకు గురి చేయడం, ప్రశ్నిస్తే ఇలా చేయడం ఏంది? పత్రిక ఒక వ్యక్తి ఒక స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ప్రజల తరపున పోరాటం చేస్తే ఇదా? అన్ని రోజులు ఒక రకంగా ఉండే కదా. స్వయాన పెద్ద మంచిగా రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళనే ప్రజలు ఓటమి పాలు చేసిండ్రు. మనం 5 సంవత్సరాలు ఉంటాం, ఇంకొక 5 సంవత్సరాలు ఎట్లుంటో తెలియదు కదా. అధికారులారా మీరు కూడా కొంచెం మారండి. మీరు ఇక్కడ ఏం జరుగుతుందో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకండి. మీరు పోస్టింగ్ల కోసం, ప్రమోషన్ల కొరకు కక్కుర్తి పడకండి. మీరు మంచిగా చేస్తే ప్రమోషన్లు ఆటంతా అవే వస్తాయి. ఏదో మేము దీనికి చేయడం, దానికి చేయడం, సపోర్ట్ చేయడం, వాళ్ళతో తిరగడం, వీళ్ళతో ఇది అంతా కాదు.
మీరు నిబద్ధతతో పనిచేయండి, మీ యొక్క ఏదైతే మీ గైడ్లైన్స్కు లోబడి పనిచేయండి. దాటి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటే డబ్బులు దండుకుంటున్నారు. ఈ విషయంలో కూడా మీరు ఎంతో కొంత వాటాలు తీసుకునే ఉంటారు. దీని ప్రకారంగా చూస్తే పేపర్లు వచ్చింది మీ అధికారులే, డిపిఓ మీరు కూడా రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే మీరు రెస్పాండ్ కాలేదు? డిఎల్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? ఆల్రెడీ ఇట్లా పడ్డదని ఇచ్చిండు. ఎందుకండి? ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంకొకటి, మామూలుగా ఈ వాటర్ ట్యాంకులో చనిపోయినాయి కదా, వాటిని కూడా కొంతమంది ఫోటోలు క్యాప్చర్ చేసిండు. అయినా కూడా ఈ విషయాలని ఆ ఫోటోలను బయటికి రాకుండా కప్పిపుచ్చుకోవడానికి మరి ఎందుకింత? దీని మీద ఎందుకు అంటే ఇది ఏమైనా టామ్ టామ్ అవుతుంది, మళ్ళీ మచ్చ వస్తుంది అనుకుంటారా? దీంట్లో పాలకవర్గము టైప్ అయి ఉన్నది, అధికారులు టైప్ ఉన్నారు. మళ్ళీ తీర్మానం కూడా అధికారుల సమక్షంలో లేదు. తీర్మానం ఎట్లా రాస్తారు చెప్పండి? అధికారులు కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు. వీరు కూడా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. పాలకవర్గం కూడా చెలగాటం ఆడుతున్నది. ఒక ఎవిడెన్స్ ను కూడా బయటకు రాకుండా తొక్కకుండా చేశారంటే ఎంత తతంగం నడిపించిందో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలారా, ఇది నిజంగా చెప్పాలంటే ఈ ఘటనపై ఏదైతే కలెక్టర్లు స్పందించాలి, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు కూడా స్పందించి ఆ యొక్క వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళపైన అతి త్వరలో కూడా మా తరపున కూడా మేము ఎలా ఫిర్యాదు చేయాలో అలా చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇలాంటి ఘటనలు ఇంకా పునరావృతం అయితే తప్పకుండా ఎక్కడికి పోవాలో అక్కడికి పీపుల్స్ డైరీ దినపత్రిక పోతుంది. ప్రజల తరపున నిరంతరం పోరాటం చేస్తాం. సో ఇంకా ఏమైనా మీ గురించి ఇంకా ఎవిడెన్స్లు కావాలని కూడా మేము కనుక్కుంటాం. ఆల్రెడీ కనుక్కున్నాం. మనం అన్నం కావాలంటే ఒక చిన్న మెతుకు చాలు, మొత్తం ఏలుబెట్టి చూడడానికి కాదు కదా. మేము ఎవిడెన్స్ని పట్టుకున్నాం. ఆల్రెడీ ఒక్క మెతుకుని కాదు, మేము 2-3 మెతుకులను పట్టుకొని చూసినాం. ఆల్రెడీ 2-3 వాళ్ళే చెప్పిండ్రు. ఆల్రెడీ అసలైన మంచి ప్రధాన పత్రికలోనే నేను ఇంకా మీకు ఎవిడెన్స్ చూపించే ప్రయత్నం చేసినాం. చూద్దాం మరి ఇంకా ఎట్లా ఉంటుందో పరిస్థితి. ఇంకా కూడా మరి వార్తలు రాస్తూనే ఉంటాయి. ఎందుకంటే దీనిపైన కూడా ఒక కమిటీ అయితే దీనిపైన కూడా ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తారో ఒకసారి చూడాలి. ఇది ఘటనలు ఇక్కడ నాట్ ఓన్లీ హన్మకొండ, నాట్ ఓన్లీ వరంగల్, ఎక్కడ చూసినా కూడా వాటర్ ట్యాంకుల విషయంలో కూడా శ్రద్ధ చూపాలి. ఎందుకంటే మనం అడవులను నరికి ఇవ్వడం వల్ల వానరాలు, కోతులని జనసంచారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కోతులు ఈ పంటలను నాశనం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా వాటర్ ట్యాంకులో ఉండి సరే అవి ఒక సరదాగా తిరుగుతూ ఉంటాయి. అటు దప్పికై వాటర్ తాగే ప్రయత్నంలో సరే పడిపోయి ఉండొచ్చు. సరే అవి అనుకోని సంఘటనలు జరుగుతాయి కావచ్చు. సరే అవి వాటర్ తాగిన పరిస్థితుల్లో అవి పడ్డాయి. ఒకటి పడ్డదా అంటే 20 గాల పడ్డాయి. వాటి ఏం చేసింది? వాటిని చూడలే. మోటార్ ఆన్ చేస్తాను, వాటర్లు వస్తాయి, మోటార్లు ఆన్ చేస్తాను, వాటర్లు వస్తాయి. అవి ఏం చేస్తుంది? ఒక మామూలుగా ఒక మన చేపను, కోసిన చేపను మనం వాళ్ళు ఉంటే దానిపైన మెల్లమెల్లగా తోలు అనేది పోతూ ఉంటుంది. ఇది కూడా అంతే. ఒక్కొక్క చిన్నగా అయ్యి వాటర్ ట్యాప్లోకి పోయి వాళ్ళు నీళ్లు తిప్పుకుంటే అవి బిందెలో పోయినాక తర్వాత లాస్ట్ వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా, లేకపోతే డైరెక్ట్ తాగుతారా? లోపలికి పోయినా అయిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు. వాళ్ళు తాగితే వాళ్ళ పరిస్థితి ఏంది? కుళ్ళిన వాటరే కదా, వైరస్లు వస్తున్నాయి కదా, ప్రజల ప్రాణాలతో చెలగాటమే కదా. మీరు వాళ్ళ ఓట్లతోనే కదా గెలిచింది. వాళ్ళు లేకపోతే మీరు ఎక్కడండి? మీరు కూడా ఓట్లదే కదా, ప్రత్యక్ష ఎన్నికే కదా మీది, పరోక్ష ఎన్నిక కాదు కదా. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రజల గురించి మేము పోరాటం చేస్తే మీరు బెదిరింపులకు గురి చేయడం ఏంది? దుర్భాషలు ఆడడం ఏంటి? ఒక పత్రిక యాజమాన్యం మీద దుర్భాషలు ఆడతారా? పక్కా ఎవిడెన్స్ ఉంటని చేస్తారు. పత్రిక నడపడం అంత ఆషమాషి కాదు. ఎంత స్ట్రగుల్స్ ఉంటాయో పత్రిక నడిపే వాళ్ళకి తెలుసు, ఛానల్స్ నడిపే వాళ్ళకి తెలుసు. మీరు రమ్మన్నప్పుడు మేము వచ్చి వార్తలు రాస్తాం, అయిపోయినాక మంచి వార్తలు రాస్తే శబాష్ అంటారు, లేకపోతే వెనక నుంచి వెళ్ళి దుర్భాషలు ఆడతారా? ప్రతి నాయకుడికి ఇట్లా గిసోటి వార్తలు ఉంటారు. మంచి వార్తలు రాస్తేనే మనోడు అది ఇది అని చెప్తారు. వానికి అతని గురించి మామూలుగా కుంభకోణాలు అదేవిధంగా నెగిటివ్ రాస్తే, ప్రజల తరపున రాస్తే మమ్మల్ని మా పత్రిక యాజమాన్యం పైన, మా ఛానళ్ళ పైన దుర్భాషలు ఆడతారా? ఇది ఎక్కడ న్యాయం? ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా ఓ షాయంపేట ప్రజలారా మీరు గమనించండి. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది కప్పిపుచ్చులు అనేది మీకు అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి మేము పోరాటం చేస్తున్నాం. ఇంకా కూడా ఎవిడెన్స్ అంటే కావాలంటే ఇంకా బయట పెడతాం. అవసరం అనుకుంటే గ్రౌండ్ రిపోర్ట్ తోటి షాయంపేట గడ్డ మీద అడుగుపెట్టి పబ్లిక్ యొక్క వాయిస్ తీసుకుంటాం. అక్కడ కూడా మీరు తప్పుని నిరూపించండి, మేము దేనికంటే దానికి సిద్ధం. వాళ్ళు కాలేదని చెప్తారా? మేము ఓకే, మేము దేనికంటే దానికి సిద్ధం. పక్కా ఎవిడెన్స్ తోటి మేము 5 సంవత్సరాల గతంలో ఏం చేసిందో మీరు దానిపైన కూడా మేము పక్కాగా ఆర్టీఐ ఇస్తాం. మీరు కూడా ఆర్టీఐ ఇస్తున్నారుగా, వేసుకోండి. మేము కూడా ఆర్టీఐ వేసి 5 సంవత్సరాల క్రితం ఏం చేసిందో, ఎన్ని అవకతవకలు చేసిందో అవి కూడా మేము కూడా చిట్టా తీస్తాం. అదేవిధంగా ఏదైతే పీపుల్ డైరీ అంటే వ్యక్తిగతంగా మాట్లాడి దుర్భాషలాడినటువంటి వ్యక్తి గురించి మేమైతే అతి త్వరలో ఆ సిపి గారికి, వరంగల్ సిపి గారికి, అదేవిధంగా హన్మకొండ వరంగల్ కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయబోతున్నాం. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తూ ఇట్లా పత్రికల మీద దుర్భాషలాడినటువంటి వ్యక్తి గురించి తప్పకుండా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే మాకు ఈ దుర్భాషల కారణంగా పత్రిక స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారు. పీపుల్స్ డైరీ నిరంతరం
వార్తా కథనాలు ప్రచురిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ ఘటన గురించి ఊరుకునే ప్రసక్తి లేదు, పెన్ను ఆగే ప్రసక్తి లేదు, గలం ఆగేటువంటి ప్రసక్తి లేదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మరొక మంచి వార్తతోటి మీ ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తాం. సో చూస్తూనే ఉండండి పీపుల్స్ డైరీ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.